16 నుంచి 13 కిలోమీటర్లు పునవరం వరకు ఎన్ఆర్ఐజీఎస్ కింద దాదాపు 4 కోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి నిజాయితీపరుడు ధైర్యశాలి మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా లోకేష్ బాబు గారు నాయకత్వం ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్నటువంటి ఈ రోడ్ని అడిగిన వెంటనే మా కలెక్టర్ గారు, మా పీడీ గారు, మా డిఈ రమణయ్య గారికి ఒకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలు లాంగ్ పెండింగ్. ఆ రోజు ఎలక్షన్ జరిగేటప్పుడు మాట ఇచ్చాం, నాని గారు మేము ఇద్దరం మాట ఇచ్చాం, ఖచ్చితంగా పునవరం రోడ్డు ఇస్తామని చెప్పాం. అట్లాగే ఇక్కడ 4 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ 4 ఇండస్ట్రీలు కూడా ఎప్పుడు మాకు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వాళ్ళు పాపం ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ముఖ్యంగా దాంట్లో మధు గారు నిజంగా ఇంట్రెస్ట్ పెట్టి మాకంతా చెప్పి ఈరోజు ఈ రోడ్డు అవసరం ఉన్న ఇబ్బంది, ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ 5,000 మంది గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారన్న. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు వేయించండి అన్న అని నాని గారికి మాకు చెప్పిన తర్వాత మేము ఈ రోడ్డుని ఈరోజు పెద్దల సహాయ సహకారాలతో శాంక్షన్ చేయడం జరిగింది.